నాయకులు లక్ష్మణ్ గారు ఎలా చూస్తున్నారు 11,400 కోట్ల రూపాయలు సాయమా లేకపోతే ఇది కేవలం ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా చేస్తున్న సర్దుబాట? లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకుంటారా? ఇప్పుడు చూడండి, ఓకేనా? ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు ఓకే. కరెక్ట్. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదట ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా హెచ్డి కుమారస్వామి గారు, ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, తర్వాత మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, వీరు ముగ్గురు కూడా కేంద్రంలో ఉండి ఈ విధమైన సహాయాన్ని అందించడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్లడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధరేశ్వర్ గారు, వీరందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి వీరందరి ప్రయత్నాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ 11,440 కోట్లు ఏదైతే, అందులో 10,300 కోట్లు వచ్చేసి ఈక్విటీ ఇన్ఫ్యూషన్ గాను, తర్వాత మిగతా 1,140 కోట్లు ఏదైతే ఉందో అది ఈ ప్రిఫరెన్షియల్ బాండ్స్ షేర్స్ లాగా వాటిని అడ్జస్ట్ చేయడం, ఈ 2 విధానాలు ప్రకటించారు. సో ఈ విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్ర ఒకసారి చూసుకుంటే ఇదే విధమైన పరిస్థితి 1997-98లో కూడా వచ్చింది. అప్పుడు యాక్చువల్గా సిక్ ఇండస్ట్రీ లాగా ఉండి BIFR కు రెఫర్ కూడా చేయడం జరిగింది ఈ కంపెనీ. అప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో వారు కూడా ఏం చేశారంటే 1,333 కోట్ల రూపాయలు, ఇప్పుడు ఎలాగైతే 11,400 కోట్లు ఏదైతే 440 కోట్లు ఏదైతే చేశారో ఆ విధంగా అప్పుడు 1,333 కోట్ల రూపాయలు ఆ విధంగా ఇన్ఫ్యూషన్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే స్టీల్ ప్లాంట్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది, ఎక్స్పాన్షన్ కు వెళ్ళింది. తర్వాత 2011 నుంచి 2015 వరకు వారు సుమారుగా 2,947 కోట్లు మళ్ళా ప్రభుత్వానికి ఏదైతే మీరు ఇచ్చారో దానికి మళ్ళా వీరు కట్టడం జరిగింది. సో అది స్టీల్ ప్లాంట్ యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రస్తుత సహాయాన్ని మనం చూసుకుంటే అందులో 10 సంవత్సరాల పీరియడ్ అని ఇచ్చారు వారు. అంటే ఈ 10 సంవత్సరాలలో మళ్ళా స్టీల్ ప్లాంట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళా ప్రభుత్వానికి ఇవ్వాలన్నది నా అండర్స్టాండింగ్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక సంస్థను ఆదుకోవాలంటే డైరెక్ట్ గా గ్రాంట్స్ ఎప్పుడు ఇవ్వరు. మీరు చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ లో కూడా 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణంగా ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకు తిరిగి చెల్లించాలి అన్న ఒక బాధ్యత మనలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాం మనం. ఇది మనం నేర్చుకోవాల్సింది. లేకుంటే డబ్బులు గ్రాంట్ వచ్చేసింది, దీన్ని ఎలాగైనా ఖర్చు పెట్టొచ్చు అన్న ఒక ధోరణి ఎప్పుడు కూడా రాకూడదు. అందువల్ల ఈ 10 సంవత్సరాలలో ఏం చేయగలము అన్నది స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విధమైన పరిస్థితుల్లో ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ లో అంటాం, నౌ ది బాల్ ఈజ్ ఇన్ RINL కోర్ట్ అంట. ఇంతవరకు ఏం చేశామంటే కేంద్ర ప్రభుత్వము, ప్రధాని గారు వీరి గురించి మాట్లాడేవాళ్ళము. నౌ వాళ్ళు ఈ బంతిని ఇక్కడికి విసిరారు. మీరు ఈ బంతిని తీసుకుని ఏ విధంగా చక్కగా ఆడి మీరు ఎన్ని గోల్స్ చేస్తారో అన్న దాని మీద మీ ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఒక అనుభవం కలిగిన ఒక CMDని అక్కడ నియమించడం చాలా అవసరం. ఇప్పుడు మీరు చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ కూడా లేరు. ఆ తర్వాత సుమారుగా 15 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులు ఉంటే ఒకరు కూడా లేరు అక్కడ. 64 చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టులు ఉంటే కేవలం 6 ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులలో ఈ విధమైన సహాయంతో స్టీల్ ప్లాంట్ ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అన్నది ఒక పెద్ద ఛాలెంజ్ వీళ్ళ దగ్గర. సరే, అయితే 2-3 ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే కుమారస్వామి గారు నిన్న మాట్లాడుతూ చెప్పారు, ఒక మాట అన్నారు, అది చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు ఏంటి ఆయన అన్నది, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అపోజ్ చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రైవేటైజేషన్కి మాకు పంపించారు, అక్కడి నుంచి స్టేల్మేట్ కంటిన్యూ అవుతూ వస్తుంది, ఆ ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తుంది అన్నారు. సో దిద్దుబాటు చర్యల కోసం ఏ మాట కామాట ఇందాక మీరు అన్నట్టే కుమారస్వామి గారు ఫ్రమ్ డే 1 దీని మీద దృష్టి పెట్టారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు. అలాగే ఆర్థిక మంత్రి సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు వినమ్రంగా ఒప్పుకున్నారు, అమ్మా నేను జూనియర్ని, మీ అనుభవం ముందు నాది చాలా చిన్న ఇదే, నా టెన్యూర్ చిన్నదే, బట్ స్టిల్ దాన్ని బతికించడానికి మనం చేయాలంటే ఆవిడ ముందు ససేమిరా అందిట. అది కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆవిడ ఎందుకో మొదల నుంచి స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు కొంత విముఖత ఉంది, వేరే రీజన్స్ ఉండొచ్చుగా. కానీ తర్వాత చంద్రబాబు గారు వెళ్ళిన తర్వాత అప్ టు 2 o'clock నైట్ కూర్చుంటే కానీ ఆవిడ కన్విన్స్ కాలేట. అంతగా ఎందుకని స్టీల్ ప్లాంట్ మీద ఆవిడ వ్యతిరేక దృక్పథం పెంచుకున్నారు? కారణాలు ఏమి ఉంటాయని?
అంటే ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారికి కూడా మనం కృతజ్ఞతలు వ్యక్తం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మొత్తం ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అని వాళ్ళు డివైడ్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ ఒకటి వైట్ ఎలిఫెంట్ గా తయారవుతోంది కాబట్టి ఈ విధమైన దాన్ని ప్రైవేటైజేషన్ దిశగా వెళ్ళాలి, లేకుంటే ఏవైతే కంపెనీలు ఇక ప్రైవేటైజేషన్ కూడా చేయలేమో వాటిని మూతవేసేయాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఆ సందర్భంగా స్టీల్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో వేసింది. సో నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ లో వేసి అప్పుడు స్టీల్ ప్లాంట్ మన RINL యొక్క రివ్యూ తీసుకుంటే అందులో సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఇంకా అది అప్పుల్లో ఉంది. అంటే వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో వర్కింగ్ క్యాపిటల్ కోసం కావచ్చు, తర్వాత మిగతా విషయాలకు తెచ్చారు కాబట్టి ఇది లాభాలలో లేని సంస్థ అని ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ప్రైవేటైజేషన్ దిశగా వెళదామని చెప్పేసి వారు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది కేవలం ఒక RINL కు మాత్రమే కాదు, అన్ని ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అందరికీ కూడా ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మేము ముఖ్యంగా అడిగింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని, RINL ని మీరు మిగతా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా చూడకండి. మీరు ఎయిర్ ఇండియాను ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఓకే, దానికి మేమేం అపోజ్ చేయలేదు దాన్ని. కానీ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది అనేక త్యాగాలతో వచ్చినది. తరువాత వచ్చేసి మొత్తం భారతదేశంలోనే సీషోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏదైనా ఉంటే అది కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే. ఎందుకంటే ఈ స్టీల్ కు కావాల్సిన కోకింగ్ కోల్ ఏదైతే ఉంటుందో మనం విదేశాల నుంచి, ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొన్న వాళ్ళ స్టీల్ కంపెనీస్ కూడా వారందరూ కూడా ఇక్కడికే వైజాగ్ పోర్టుకే వస్తుంది అక్కడ నుంచి కోకింగ్ కోల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బర్త్లు తీసుకొని దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. మీరు వైజాగ్ లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు, మొత్తం పైనుంచి విమానంలో దిగుతున్నప్పుడు ఈ కోకింగ్ కోల్ అంతా కూడా స్టోర్ చేసి ఉంటారు. కానీ యాక్చువల్ గా చేయాల్సింది ఏంటంటే RINL షెడ్స్ లో గనక మనం గోడౌన్స్ లో గనక మనం పెట్టుకోగలిగితే వాళ్ళకు కూడా ఈ డెమరేజెస్, తర్వాత హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల యాక్చువల్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం మొదట రావడానికి కూడా చాలా శక్తులు అడ్డుకున్నాయి. చాలా మంది తమిళనాడుకు తీసుకువెళ్ళడానికి, కర్ణాటకకు తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల పర్యవసనంగా ఏమైందంటే ఫైనల్ గా అమృతరావు గారు వచ్చి గుంటూరు నుంచి వచ్చి అక్కడ ఆయన నిరాహార దీక్ష చేయడం, ఆ తర్వాత పెద్ద పెట్టున విద్యార్థి సైన్యం ఏదైతే ఉందో వారు దిగడం, తర్వాత తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావడం, తర్వాత పోలీసు కాల్పుల్లో 32 మంది వారు అమరవీరులు అవ్వడం, ఆ తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక ఉద్యమంగా వెలసి ఫైనల్ గా బ్రహ్మానంద రెడ్డి గారికి ఇచ్చి ఇక్కడ ప్రకటించాల్సి వచ్చింది, ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇక్కడే పెడుతున్నామని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా పబ్లిక్ సెంటిమెంట్స్ తో ఉన్నది, తర్వాత స్ట్రాటజిక్ లొకేషన్ ఉన్నది. ఆ తర్వాత దీనికి కావలసినది ఏంటంటే బేసిక్ గా స్వతంత్రంగా గనులు కేటాయించాలి అన్నది ఒక నినాదం. ఆ గనులు గనక ఎప్పుడో కేటాయించి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. కానీ ఆ విషయం అలాగే అది ప్రొలాంగ్ అవుతూనే ఉంది. అంటే సార్, ఒరిస్సాలో మనకి గనులు ఉండి కూడా దాన్ని ఎందుకు మనం మెనోవర్ చేసుకోలేకపోయాం ఒకటి. రెండోది, లోగడ ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు స్టీల్ మినిస్టర్గా ఉన్న సమయంలో వారు మోకాలడ్డారనే ప్రచారం చాలా బలంగా జరిగింది. మొత్తానికి ఇన్నాళ్ళు పట్టిందా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల సెంటిమెంట్స్ని గౌరవించడానికి? అంటే ఏమైందంటే ఇది ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరికైనా ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కొద్దిగా అక్కడ వెసులుబాటు ఇవ్వడానికి కొద్దిగా కష్టపడతారు అందులో. ఎందుకంటే లేకుంటే ఇప్పుడు మనం కోరుతున్నది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కలిపేయండి అని చెప్పాము. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కలిపేస్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న గనులు, తర్వాత వైజాగ్ పోర్ట్ ఉన్న అడ్వాంటేజ్, ఈ రెండు కలిపితే ఇది బ్రహ్మాండమైన ముందుకు వెళుతుందన్నది ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళు ఏం చేశారంటే మేము మీకు ఇంత ఆర్థిక సహాయం చేస్తాం ఈక్విటీ క్యాపిటల్ గా, సో దీన్ని మీరు 10 సంవత్సరాలు ఏదైతే టెన్యూర్ ఉందో అందులో మీరు నడపండి. సో ఇప్పుడు ప్రధానంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఫుల్ కెపాసిటీలో పనిచేయాల్సిన అవసరం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటాయి. ప్రస్తుతానికి 2 బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. ఆగస్టులోగా 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ను కూడా మొదలు పెట్టాలన్నది కుమారస్వామి గారు చెప్పిన విషయం. అందువల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది 7.3 మిలియన్ టన్స్ విత్ 10% అడిషనల్ కూడా మనం వేసుకుంటే 7.5 మిలియన్ టన్స్ ఫుల్ కెపాసిటీలో పనిచేస్తే మీరు చూసుకుంటే 2001 నుంచి 2015 వరకు స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైన లాభాలతో నడిచింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫుల్ కెపాసిటీలో పనిచేయడము. అందువల్ల ఇప్పుడు ఫుల్ కెపాసిటీలో పనిచేయాలంటే దీనికి కావలసిన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎవరినో తీసుకొచ్చి మనం స్టీల్ ప్లాంట్ నడపలేం.
స్టీల్ ప్లాంట్ నడపడం అన్నది చాలా టెక్నికల్ విషయం. కాబట్టి ఈ టెక్నికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఇదొక మిషన్ మోడ్లో మనం నడిపించాలి. మిషన్ మోడ్లో నడిపించాలి, ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ లాభాల బాటలో మళ్ళా స్టీల్ ప్లాంట్ పడుతుందో అప్పుడు మిగతా సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సేల్లో విలీనం చేయడం, తర్వాత స్వతంత్రంగా గనులు కేటాయించడం, ఈ విషయాలు కూడా మాట్లాడవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా గనులు కేటాయించాల్సిన విషయం గురించి మళ్ళా ఒకసారి వారు దృష్టి కేంద్రీకరించాలని అందరం కూడా కోరుకుంటున్నాం. సార్, రెండు భిన్నమైన వాదనలు వస్తున్నాయి. కొందరు బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే గనులు కేటాయింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిన అంశం, పూర్తిగా స్టేట్ సబ్జెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రక్షణ స్టీల్స్కి ఇచ్చారు, అలాగే వేరే చోట కూడా ఇచ్చారు, దీనికి మాత్రం ఎందుకు కేటాయించలేదు ఒక వాదన వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. రెండో అంశం ఏంటంటే మనకి గన్లు ఉన్నాయి, ఒరిస్సాలో గన్లు ఉన్నాయి, కానీ మనం దాన్ని సమంగా మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అనేది రెండోది. మూడోది 35,000 కోట్ల రూపాయల రుణం ఆల్రెడీ ఉందని కుమారస్వామి గారు చెప్పారు. ఇప్పుడు ఈ కండిషన్ పెడితే 10 ఏళ్ల లోపల ఇది మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి ఇచ్చేయాలంటే అది కట్టేవాళ్ళు ఎవరు? అదొకటి తెర మీదకి వస్తుంది. అంటే ఇది తాత్కాలిక ఉపశమనం కోసం జిందా తిలిస్మాతలాగా పనిచేస్తుంది, కానీ పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ బతికించడానికి ఇది పని చేయదు అనే వాదనని కొందరు తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏమంటారు సార్? అంటే ఒక వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని మొదట ఐసీయూలోకి తీసుకురావాలి. ఐసీయూలోకి తీసుకొచ్చిన తర్వాత ఒక ఎక్స్పర్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఐసీయూలో ఖచ్చితంగా పని చేయగలిగితే ఆ పేషెంట్ డిశ్చార్జ్ అవుతాడు. ఆ పని చేయకుంటే మళ్ళీ వెంటిలేటర్ మీదకి ఎక్కుతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐసీయూలో ఉన్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీద ఈ పేషెంట్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దానికోసం చేయాలి. తర్వాత వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న ఈ ఐరన్ ఓర్ మైన్స్ గురించి మీరు మాట్లాడారు. అటు ఓబులాపురంలో ఉండొచ్చు, లేకుంటే బయ్యారంలో ఉండొచ్చు. ఈ ప్రాంతంలో మనకు ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఉన్న ఐరన్ కంటెంట్ చూసుకుంటే చాలా తక్కువ. ఎఫ్ఈ కంటెంట్ అంటాం దాని, ఐరన్ కంటెంట్ అది చాలా తక్కువ. కానీ మీకు యాక్చువల్గా ఛత్తీస్గఢ్ లో ఉన్న మైన్స్ ఏవైతే ఉన్నాయో, బెలడోలా మైన్స్ అంటారు అవి, అక్కడ స్టీల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు చూడండి, దేశంలో ఉన్న మెజారిటీ స్టీల్ కంపెనీస్ కి అక్కడి నుంచే ఎన్ఎండిసి నుంచి సరఫరా అవుతుంది. ముఖ్యంగా మీరు జేఎస్డబ్ల్యూ తీసుకుంటే వాళ్లకు ఇండివిజువల్ గా వాళ్లకు స్వతంత్రమైన గన్లు ఉన్నాయి మన కర్ణాటక రాష్ట్రంలో. సో ఈ విధమైన పరిస్థితుల్లో మీరు అన్నారు మళ్ళా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ మైన్స్ గురించి. అక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ చట్టం అమెండ్ అయింది. ఈ కొత్తగా చట్టం అమెండ్ అయితే ప్రతి ఒక్కరు కూడా వేలంలో పాల్గొవాలి అన్నది ఒక నియమం. అంటే ప్రతి ఒక్కరు కూడా వేలంపాటలో పాల్గొనాలి అన్నది ఒకటి. కానీ అదే చట్టం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ గా కొన్ని కంపెనీలకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాటికి అలొకేట్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఒక వెసులుబాటు ఉంది అన్నది కూడా అదే చట్టంలో మీకు. మైనింగ్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ అని, అది 1957 యాక్ట్ మొన్న రీసెంట్ గా అమెండ్ అయింది. సో ఈ విధంగా ఒక కాంపిటీషన్ అన్న ధోరణి పెట్టాలన్న ఉద్దేశంతో ఏం చేశారంటే అందరూ మీరు ఓపెన్ గా చేయండి. ఎందుకంటే కోల్ బ్లాక్ స్కామ్ జరిగింది. ఇలాగే కోల్ బ్లాక్ స్కామ్ జరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ విధంగా ప్రిఫరెన్షియల్ ఇచ్చుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే వాళ్ళలో కాంపిటేటివ్నెస్ రాదు. మేము ఎలా పబ్లిక్ సెక్టర్ లో ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అన్న ధోరణిలో వాళ్ళున్న కంప్లీట్ పొటెన్షియల్ ని వాళ్ళు బయటికి తీసుకురారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళను కూడా కాంపిటీషన్ లో దించడం జరిగిందన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి ఇవి ఇన్ని రకాలుగా ఉన్న ఈ వాదనలతో మీరు అన్నట్టు ఇప్పుడు ఈ కంపెనీని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఈవెన్ ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న దీని నుంచి సుమారుగా 19 మిలియన్ టన్స్ దాకా స్టీల్ ప్లాంట్ దగ్గర ల్యాండ్ ఉంది, సఫిషియెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లో ఎక్స్పాన్షన్ దిశగా వెళ్ళొచ్చు. మీరు 2001 తర్వాత మీరు చూసుకుంటే 3 నుంచి 6.4, ఆ తర్వాత 7.3, ఈ విధంగా ఎక్స్పాన్షన్ వల్ల ఏమైందంటే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది అన్నది మనం గమనించాల్సిన అంశం. దాన్ని బట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా చేస్తున్న విన్నపం ఏంటంటే ఒక సిటిజన్ కమిటీని కూడా మీరు ఏర్పాటు చేయండి అని అడుగుతున్నాం. ఒక సిటిజన్ కమిటీ అంటే వీళ్ళు ఇంత డబ్బులు వచ్చాయి, దీన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, నష్టాలు ఎక్కడ జరుగుతున్నాయి, ప్లాంట్ లో సీపేజెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్లాంట్ నుంచి ఈ విధంగా మెటీరియల్ కానీ మిగతా విషయాలు కానీ ఏమన్నా లీకేజీలు ఉన్నాయా, ఇవన్నీ ఆపడానికి స్టీల్ ప్లాంట్ తో పాటు ఒక పబ్లిక్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయండి అన్నది మా వాదన. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో పని చేసాం మేము అందరం కూడా, అందులో ఎలా ఉంది ఏంటి అన్నది విషయాలు ఇప్పుడు తెలుసు.
కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 2001వ సంవత్సరం తర్వాత 1 టన్ను స్టీలు తయారు చేయడానికి సుమారుగా 700 లీటర్లు ఐ థింక్ నీళ్లు కావాల్సి వచ్చింది. 700 దాన్ని ఏం చేశారంటే వీళ్ళు 5000 లీటర్లకు తగ్గించారు. దానివల్ల ఏమైందంటే మళ్ళా లాభం పెరిగింది. కాబట్టి ప్రతి ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని గనుక మనము యూటిలైజేషన్ ని తగ్గించుకుంటూ రాగలిగితే ఏమవుతుందంటే అప్పుడు మళ్ళా స్టీల్ ప్లాంట్ కు బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. మీరు లేవనెత్తిన అంశం చాలా మంచిదండి. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. లోపల ఏం జరుగుతోంది, లోపల ఏంటంటే పూర్తిగా రెడ్ టేపిజం పెరిగిపోయి సగం అందులో ఉన్న వాళ్ళు కూడా బాధ్యులే, అందరూ కాదు, కీలకమైన స్థానాల్లో ఉన్న కొందరు బాధ్యులు. సో దాని మీద అది నెపంగా చూపించి అసలు ఇంట్లో ఎలుకలు ఉన్నాయి కదా ఇల్లు తగలబెట్టుకునే పద్ధతిలో దాన్ని ప్రైవేటైజ్ చేద్దామనే ఆలోచన దాకెళ్ళి వెనక్కి తగ్గారు. సుపరిణామమే. అయితే నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మాట్లాడుతూ బ్యాంకులు ఈరోజు తిరిగి లోన్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేవు, ఎన్పిఎల్కి బారిన పడిపోయింది స్టీల్ ప్లాంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ముద్ర పడిపోయింది, ఉన్న 35,000 కోట్లు ఎట్ట తీరుస్తారు? మీరు చెప్పిన సిటిజన్ ఫోరమో సిటిజన్ ప్లాట్ఫామో ఒకటి ఏర్పాటైతే వస్తున్న ప్రతి రూపాయి ఎలా ఖర్చు అవుతుంది తెలుస్తుంది. ఎక్కడ దాన్ని ఏమన్నా అతిక్రమించే పని అయితే దానికి అడ్డుకట్ట వేయడానికి ఎక్స్పర్ట్స్ లైక్ యూ ఇలాంటి వాళ్ళందరూ ఫ్రమ్ వేరియస్ డిసిప్లిన్స్ ఫ్రమ్ వేరియస్ కార్నర్స్ డిప్లాయ్ చేసి దాన్ని కన్స్టిట్యూట్ చేస్తే మంచిదే. బట్ ఈ ఒక్క దఫానే ఈ 11,400 కోట్లు వస్తాయా లేదా దశలుగా వస్తాయా? అండ్ 60 మంది పనిచేసే సీజీఎంలు ఉండాల్సిన చోట 6 ఉంటే మళ్ళీ ఆ భారం పెరుగుతుంది. వీటన్నిటికీ తోడు సార్ కార్లు ఉన్నోళ్ళు ఇప్పటికి 8,000 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా వస్తుంది కదా తెర మీదకి. ముఖ్యంగా రిక్రూట్మెంట్ అన్నది మొదలు పెట్టాలి. బేసిక్ అంటే ఎక్స్పర్ట్స్ కావాల్సిన వాళ్ళని తీసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్ మొదలు పెడితే ఏమవుతుందంటే ఈ కార్డ్ హోల్డర్స్ మీరు అన్నట్టు 8,500 మంది ఉన్నారు. వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం భూములు సేకరించాం, వారికి ఇళ్ల స్థలాలు తర్వాత ఉద్యోగం ఇస్తామన్న ఒక హామీ ఇచ్చాం. కాబట్టి వాళ్ళ రైట్ టు లైఫ్ అన్నది ఆర్టికల్ 21 ఈజ్ ఎఫెక్టెడ్. సో ఈ సందర్భంగా మీరు 35,000 కోట్ల గురించి కూడా మాట్లాడారు. మీకు ఒక్కసారి RINL యొక్క బ్యాలెన్స్ షీట్ ఒక్కసారి నేను 2 నిమిషాల్లో పరిచయం చేస్తాను. స్టీల్ ప్లాంట్ దగ్గర సుమారుగా 16,500 ఎకరాల భూమి ఉంది. అందులో ఉపయోగిస్తున్నది 3,000 నుంచి 4,000 ఎకరాలు. కానీ RINL బ్యాలెన్స్ షీట్ మీరు తీసుకుంటే అందులో ఈ మొత్తం భూమి విలువ వారు చూపించింది 82 కోట్లు మాత్రమే. ఓన్లీ 82 crores. అది ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం లెక్క సార్. అది కూడా ఎవరి పేరు మీద ఉందంటే రాష్ట్రపతి పేరు మీద ఉంది. కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి ఇచ్చిన సజెషన్స్ లో ఒకటి ఏం చెప్పామంటే మీరు ఈ భూమిని మొత్తం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరు మీద మీరు బదిలీ చేయండి. దాని విలువ ప్రస్తుత మార్కెట్ వాల్యూ కడితే సుమారుగా 1,00,000 కోట్ల పైన ఉంటుంది. అంటే ఈ విలువను తీసుకెళ్లి నేను బ్యాంకుల్లో పెట్టగలిగితే నాకు అప్పు వస్తుంది, డెఫినెట్ గా నేను అప్పు తీసుకురాగా. సో ఆ విధంగా ఒక చిన్న బుక్ అడ్జస్ట్మెంట్ కనుక మీరు చేయగలిగితే, ఇప్పుడు అదే అంటున్నారు కదా బ్యాంకులకు పే చేసే కెపాసిటీలో లేవు, ఆ విధమైన పరిస్థితిలో వచ్చింది కాబట్టి ఈ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాల్సి వస్తుందని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ చిన్న సవరణ ఒకటి చేయగలిగితే మీరు, నా దగ్గర 1,00,000-1,50,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు నేను మార్టిగేజ్ చేయగలిగితే నాకు కావాల్సిన లోన్ వస్తుంది, దాని మీద నేను ప్లాంట్ నడిపించగలను అన్నది ఒక వాదము, ఒక సజెషన్ కూడా మేము చేయడం జరిగింది. ఇంకొకటి ఏం చేయాలంటే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ముఖ్యంగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అన్నవి తయారు చేయాలి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెయిన్ అవుట్పుట్ ఏంటంటే లాంగ్స్ అంటారు. స్టీల్స్ లో లాంగ్స్ అంటే చాలా పొడవైన పార్ట్స్ తయారు చేయడం. కానీ దీని ప్లేస్ లో దీనితో పాటు ఏం చేయాలంటే వీళ్ళు రౌండ్స్, తర్వాత వచ్చేసి రాడ్స్, ఆ తర్వాత వచ్చేసి కోచ్ క్వాలిటీ మెటీరియల్ ఇవన్నీ తయారు చేయగలిగితే ఏమవుతుందంటే వందే భారత్ కోచెస్ విపరీతంగా తయారవుతున్నాయి భారతదేశం. కాబట్టి కోచ్ క్వాలిటీ మెటీరియల్ కనుక మీరు తయారు చేయగలిగితే ఏమవుతుందంటే అప్పుడు మళ్ళా మీ మార్కెటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే వైజాగ్ స్టీల్ క్వాలిటీ అంత స్టీల్ ఇంకెక్కడా లేదు ఇండియాలో. కానీ వీళ్ళు ఏంటంటే ప్రోడక్ట్ డైవర్షన్ చేయాలి, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా తీసుకురావాలి. సో ఇవి కనుక చేసుకుంటే చాలా ఉన్నాయి ఇందులో చేయాల్సిన విషయాలు. అందుకని నేను ఏమంటున్నానంటే ఒక సిటిజన్ ఫోరంను కూడా ఒకటి ఏర్పాటు చేయండి అని నేను ప్రధానంగా కోరుతున్నాను. సార్, ఒక ప్రొయాక్టివ్ అట్మాస్ఫియర్ ఈరోజు ప్రివైల్ అయింది. ప్రధానమంత్రి ఇనిషియేషను, మన ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగే అక్కడ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, చివరికి చాలా పట్టుదల మీద ఉండే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందరూ ఒకటే లైన్ మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్ బాగోగుల గురించి ఆలోచన చేశారు. మంచిదే. కానీ ఇదేదో ఈ 10 ఏళ్ల పాటు జరిగే పండుగే కానీ 11వ ఏటి నుంచి ఏంటనే అనుమానం జనాల్లో వచ్చేసింది ఆల్రెడీ.
సో పూర్తి స్థాయి భరోసా కల్పించడానికి ఇప్పుడు మీరు సజెషన్ ఇచ్చారు, ఒక సిటిజన్ కమిటీ ప్లాట్ఫామ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి అని. అది డే 1 నుంచి మానిటరింగ్ ఉండటానికి అంటే ఆల్రెడీ మీరు యూ హ్యావ్ మేడ్ యువర్ రిప్రజెంటేషన్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ ఉండాలి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో చూస్తే మీకు ఆ వెనకటి వైట్ ఎలిఫెంట్స్ అవశేషాలు ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసం గట్టిగా లాఠీ పుట్టుకొని పనిచేసే వాళ్ళు కావాలి. దీని మీద ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? ఉందండి, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నేను మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారికి కూడా ఇప్పుడు మాట్లాడబోతాను, ఆయనతో కూడా కనిపెట్టి సార్ ఇటువంటిది ఒకటి తయారు చేయండి మీరు, సిటిజన్ ఫోరం అన్నది ఒకటి, అదొక కొత్త పంథా కూడా మొదలవుతుంది. తర్వాత ఏంటంటే స్టీల్ ప్లాంట్ నుంచి పిల్ఫరేజ్ చేసి చాలా మంది కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు విశాఖపట్నంలో కూడా. వాళ్ళందరి చరిత్రలు కూడా తెలుసు మనకి, ఎలా చేశారు ఏం చేశారు అన్న విధానాలు. కాబట్టి అటువంటివి జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు విజిలెన్స్ యాంగిల్ అన్నది కూడా చాలా ముఖ్యం. విజిలెన్స్ అంటే 11,440 కోట్లు మీకు వచ్చినప్పుడు అందులోని ప్రతి పైసా కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసము, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసము ఖర్చు అవ్వాలన్నది నా. ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు ఒక వెబ్సైట్ లో ప్రతిరోజు ఏం చేస్తున్నామని సిటిజన్స్ కి వాళ్ళు చెప్పగలరు. మేము ఈరోజు ఏం చేశాము, ఒక మానిటరింగ్ ఉండాలి. ఎందుకంటే ఇది మనం అందరం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ మన హృదయాల్లో ఉన్నది. కాబట్టి దీన్ని మళ్ళా పోగొట్టుకోకూడదు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటే మీకు ఇంత ఇచ్చినా కూడా మీరు చేసుకోలేకపోయారన్న వాదన వస్తే ఏమవుతుందంటే ఫైనల్ గా ప్రైవేటైజేషన్ దిశగా వెళుతుంది. అది వెళ్లకుండా చూసుకోవాలంటే నేను చెప్పినట్టు ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ యొక్క రీస్ట్రక్చరింగ్, తర్వాత వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మనం తయారు చేసుకోవడం, ఆ తర్వాత అనుభవజ్ఞులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ స్టీల్ ప్లాంట్ నాది, మాది, మా ప్రజలది అన్న భావాలతో, అంకిత భావంతో పనిచేసే మేనేజ్మెంట్ స్టాఫ్, వీరందరినీ కనుక తీసుకురాగలిగితే ఒక ఫుల్ టైం సిఎండి ఎవరికైతే స్టీల్ ప్లాంట్ ఈ పని చేయడంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంది, ఏసీ రూముల్లో కూర్చునే వాళ్ళు కాకుండా వెళ్ళి స్టీల్ ప్లాంట్ లో నిలబడే వాళ్ళు కావాలి. ఇప్పుడు మనం కార్మికులతో భుజానికి భుజం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపే వాళ్ళు రాగలిగితే ఏమవుతుందంటే బ్రహ్మాండమైన దిశగా. ఎందుకంటే మనకు అనుభవం ఉంది, ఇంతకు ముందు చూపించాం మనం. 2001లో 1997లో సిట్ ఇండస్ట్రీ అయిన దీన్ని మనము లాభాల బాటలో పట్టించి ప్రభుత్వానికి రిటర్న్ చేసేసి వాళ్ళు ఇచ్చిన క్యాపిటల్ మనం ఒక ఆదర్శాన్ని నిలపగలిగాం. కాబట్టి మళ్ళా అటువంటి ఒక ఛాన్స్ వచ్చింది, ఒక అవకాశం వచ్చిందని మనం అందరం కూడా భావించాలి అన్నది నేను పదే పదే మీకు అదే చెబుతున్నానండి వాసుదేవన్ గారు. రైట్. అంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, మీరు ఎలాగో కాసేపట్లో ఉక్కు శాఖ సహాయ మంత్రి గారితో మాట్లాడబోతున్నారని చెప్పారు. మీ వైపు నుంచి ఉన్న సెషన్స్తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద కూడా ఆయనతో మాట్లాడే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి, అన్ని విషయాలు ఆయనతో మాట్లాడడం. మొదట ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రతి పైసా కూడా ఇందులో ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరుగుతుందో ఆ విధంగా మనం తీసుకోవాలి. ఆ తర్వాత మనకున్న ఇతర సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ గనులు కేటాయించడము, ఆ తర్వాత వచ్చేసి ఇందులో ముఖ్యంగా ఏంటంటే క్రెడిట్ మీద కొన్ని సంవత్సరాలు మనం ఇవ్వగలమా అన్నది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి నుంచి మనం ఐరన్ ఓర్ కొంటున్నాం, దాన్ని 1-2 సంవత్సరాలు క్రెడిట్ మీద మీరు ఇవ్వగలరా? తర్వాత ఆయిల్, ఈ డీజిల్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవడం. ఇంకొక సలహా నేనేమిచ్చానంటే, మొన్న కుమారస్వామి గారు మాట్లాడుతూ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ప్లేస్ లో ఎలక్ట్రికలీ ఆపరేటెడ్ ఫర్నెసెస్ ఉండాలి అని చెప్పారు, ఎలక్ట్రిసిటీ బేస్డ్. దానికన్నా మేము ఏం సజెస్ట్ చేస్తున్నాం అంటే దాని బదులు గ్రీన్ హైడ్రోజన్, ఎందుకంటే వైజాగ్ గ్రీన్ హైడ్రోజన్ సెంటర్ గా కాబోతుంది. అందువల్ల హైడ్రోజన్ బేస్డ్ బ్లాస్ట్ ఫర్నెసెస్ మనం కనుక తయారు చేయగలిగితే దాంట్లో ఖర్చు చాలా తగ్గిపోతుంది. తర్వాత గ్రీన్ కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ కూడా మనం చెప్పాము 2070వ సంవత్సరానికి కర్బన రహిత దేశంగా మనం మారుస్తామన్నది మన యొక్క కమిట్మెంట్. కాబట్టి ఇది కూడా మనం చేసుకోవడానికి ఏమంటే ఈ విధంగా అవుతుంది. కాబట్టి ఇన్ని ప్రత్యామ్నాయాలన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కన్సిడర్ చేసుకొని ఈ రోజు నుంచే ఈ మ్యాచ్ మొదలవ్వాలి అన్నది నేను ప్రధానంగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. చాలా వాల్యుబుల్ సజెషన్స్, అలాగే సాలిడ్ సపోర్ట్. మీరంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బాసటగా నిలబడుతూ నిర్మాణాత్మక సూచనలు చేశారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం, ఉక్కు మంత్రిత్వ శాఖ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్టీల్ ప్లాంట్కి అనుభవజ్ఞులైన అధికారులను అందించి సవ్యంగా ముందుకు నడిపించి ఈ 10 ఏళ్ల వ్యవహారం కాదు, ఇది పర్మనెంట్గా, ఇది శాశ్వతంగా పబ్లిక్